రాముని అంతఃపురములో ఒక్కొక్క ద్వారమును దాటుకుంటూ వెళుతున్నాడు సుమంతుడు. రాముని అంతఃపురము బయట కాపలా ఉన్న భటులతో, రాముని దర్శనము కొరకు సుమంతుడు వచ్చి ఉన్నాడు అని చెప్పండి అని చెప్పి పంపించాడు. సీతతో ముచ్చటిస్తున్న రామునితో భటులు సుమంతుడు వచ్చాడు అన్న మాటను చెప్పారు. సుమంతుని సాదరంగా లోపలకు తీసుకుని రండి అని ఆదేశించాడు రాముడు. సుమంతుడు రాముని అంతఃపురములోకి వెళ్ళాడు. రాముని చూచాడు. రామునికి నమస్కరించాడు. రాముని చూచి ఇలా అన్నాడు: ఓ కౌసల్యానందన రామా, మీ తండ్రిగారు దశరథ మహారాజు గారు, తమరి తల్లి కైకేయీ మహారాణి గారు తమరిని చూడవలెనని అనుకుంటున్నారు. తమరు వెంటనే దశరథుల వారి అంతఃపురమునకు బయలుదేరండి అని పలికాడు. ఆ మాటలు విన్న రాముడు పక్కనే ఉన్న సీతను చూచి ఇలా అన్నాడు: సీతా, నా తండ్రి దశరథుడు, నా తల్లి కైక నా పట్టాభిషేకము గురించి నాతో చర్చించవలెనని అనుకుంటున్నారు. నన్ను తీసుకుని రమ్మని సుమంతుని పంపారు. నేను వెంటనే నా తల్లిదండ్రుల వద్దకు వెళుతున్నాను అని చెప్పాడు. సీత చిరునవ్వుతో భర్తను సాగనంపింది. ద్వారము దాకా తోడు వచ్చింది. ఆర్యపుత్ర, మీకు జయమగుగాక. తమరు త్వరలో ఈ అయోధ్యకు పట్టాభిషిక్తులు కాబోతున్నారు. తమరు పట్టాభిషిక్తులు కావడం చూచి నేను ఎంతో ఆనందిస్తాను. దిక్పాలకులైన ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు తమరిని సదా రక్షించుగాక. శుభంగా వెళ్ళిరండి అని భర్తను సాగనంపింది సీత. సీత వద్ద నుండి అనుమతి తీసుకున్న రాముడు సుమంతునితో సహా దశరథ మహారాజు మందిరమునకు బయలుదేరాడు. ద్వారము దగ్గర లక్ష్మణుడు అన్నగారి కోసం వేచి ఉన్నాడు. లక్ష్మణుని కూడా తనతో రమ్మన్నాడు రాముడు. ముగ్గురూ కలిసి వెళుతున్నారు. దారిలో తన కోసం వేచి ఉన్న తన మిత్రులను చూచి రాముడు వారికి, తండ్రిగారిని కలుసుకుని ఇప్పుడే వస్తాను అని చెప్పాడు. రాముడు, లక్ష్మణుడు రథంలోకి ఎక్కారు. సుమంతుడు రథం తోలుతున్నాడు. రాముడు ఎక్కిన రథము రాజాంతఃపురమునకు బయలుదేరింది. లక్ష్మణుడు రాముని వెనక నిలబడి రాముని రక్షిస్తున్నాడు. రాముని రథము వెంట గుర్రములు, ఏనుగులు ఎక్కిన సైనికులు అనుసరించారు. కవచములు, ఆయుధములు ధరించిన భటులు రాముని రథమును అనుసరించి వెళుతున్నారు. రాముని చూచి మార్గమునకు అటూ ఇటూ నిలబడ్డ ప్రజలు హర్షధ్వానాలు చేస్తున్నారు. రాముని గుణగణములను స్తుతిస్తున్నారు. మేడల మీద నిలబడ్డ స్త్రీలు రాముని మీద పూలు చల్లుతున్నారు. దారికి అటూ ఇటూ నిలబడ్డ ప్రజలు రామునికి భక్తితో నమస్కరిస్తున్నారు. అటువంటి రాముని భర్తగా పొందిన సీతను అయోధ్యావాసులు మనసులోనే అభినందించారు. పూర్వజన్మలో ఏ తపస్సు చేసిందో ఏమో, ఈ జన్మలో రాముని వంటి ఉత్తముని భర్తగా పొందినది అని సీత అదృష్టాన్ని పొగిడారు. వారందరి మాటలు చిరునవ్వుతో వింటున్నాడు రాముడు. ఈనాడే రాముడు మనకందరికీ పాలకుడు కాబోతున్నాడు. ఇంక మన కోరికలు అన్నీ తీరుతాయి. ఇంక అయోధ్యా ప్రజలకు దుఃఖము అనే మాట వినపడదు అని అయోధ్యావాసులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. ఆ ప్రకారంగా రాముడు ముందు వందిమాగదులు కైవారములు చేస్తూ ఉంటే, వెనక అశ్విక బలము, గజబలము వెంట వస్తూ ఉంటే రాజాంతఃపురమునకు వెళ్ళాడు. రాముడు అయోధ్యాపుర వీధుల గుండా వెళుతున్నాడు. శోభాయమానంగా అలంకరించిన అయోధ్యానగరాన్ని తనివిదీరా చూస్తున్నాడు. రాజమార్గములో అటూ ఇటూ నిలబడ్డ పౌరులు రాముని దీవిస్తున్నారు. ఓ రామా, నీవు అయోధ్యానగరమునకు పట్టాభిషిక్తుడవై నీ తాత ముత్తాతలు అనుసరించిన ధర్మమార్గమును అనుసరించి ప్రజలను పాలింపుము. నీ పాలనలో ప్రజలు నీ తండ్రి పాలనలో కన్నా ఎక్కువగా సుఖిస్తారు అని మనసారా దీవిస్తున్నారు. ఇంకొంతమంది, ఆహా, పట్టాభిషేకము చేసుకోబోతున్న రాముని చూస్తుంటేనే కడుపు నిండిపోయింది, ఇంక మనకు అన్నపానీయాలు అక్కరలేదు అని అనుకుంటున్నారు. ఇంకొంతమంది రాముడు వెళ్ళినంతసేపు అలాగే చూస్తున్నారు. ఈరోజు రాముని చూడని జన్మ కూడా ఒక జన్మేనా అని అనుకుంటున్నారు. ఆ ప్రకారంగా రాముడు అయోధ్యాపుర వీధుల గుండా వెళుతున్నాడు. తుదకు దశరథ మహారాజు మందిరము చేరుకున్నాడు. రాముడు మహారాజు మందిరము బయట రథము దిగి నడుచుకుంటూ అంతఃపురములోనికి వెళ్ళాడు. రామునితో వచ్చిన వాళ్ళందరూ రాజమందిరము బయటనే నిలబడ్డారు. రాముడు తండ్రిగారైన దశరథ మహారాజు అంతఃపురములో ప్రవేశించాడు. లక్ష్మణుడు ద్వారము బయట నిలబడ్డాడు.
ఉన్నతాసనము మీద కూర్చుని ఉన్న తండ్రిగారిని చూచాడు రాముడు. తండ్రి మొహములో ఆనందము కనబడడం లేదు. ఏదో చింత తండ్రి మొహంలో కనపడటం చూచాడు రాముడు. ముందుగా తన తండ్రి దశరథునకు పాదాభివందనము చేశాడు. తరువాత పక్కనే నిలబడి ఉన్న తన తల్లి కైకకు పాదాభివందనము చేశాడు. దశరథుడు రాముని వంక దీనంగా చూచాడు. రామా అని ఒక్క మాట అతి కష్టం మీద అన్నాడు. దుఃఖము పొంగుకొని రాగా తలవంచుకొని తలను చేత్తో పట్టుకుని కూర్చున్నాడు. తండ్రిగారి పరిస్థితి చూచి రాముడు ఆశ్చర్యపోయాడు. ఇంతకు ముందు తండ్రిని ఇలాంటి పరిస్థితిలో ఎన్నడూ చూడలేదు రాముడు. ఎంతటి క్లిష్టమైన రాజకార్యములలో మునిగి ఉన్నా తనను చూడగానే దశరథుడు, నాయనా రామా, నా దగ్గరకు రా అని ఆప్యాయంగా పిలిచి తన పక్కనే కూర్చోపెట్టుకునేవాడు. అలాంటిది ఇప్పుడు తన పట్టాభిషేక సమయంలో, ఇంతటి సంతోష సమయంలో తండ్రిగారు ఇలా చింతాక్రాంతమైన ముఖంతో ఉండటం రామునికి ఆశ్చర్యం కలిగించింది. తనను ఎప్పుడూ సంతోషంగా పలకరించే తండ్రి ఇలా ముభావంగా ఉండటానికి కారణం తెలియక తల్లడిల్లిపోతున్నాడు రాముడు. కైకవంక చూచాడు. అమ్మా, తండ్రిగారికి నా వలన ఏమైనా అపరాధము జరిగిందా? నేను ఏమన్నా పొరపాటు చేశానా? నా తండ్రి నా మీద కోపంగా ఉండటానికి కారణమేమి? నీవైనా తండ్రిగారికి నా మీద అనుగ్రహం కలిగేట్టు చెయ్యమ్మా. లేకపోతే ఎప్పుడూ నేనంటే ప్రసన్నంగా ఉండే తండ్రిగారు ఈరోజు నా మీద కోపంగా ఉన్నారెందుకు? అమ్మా, తండ్రిగారికి శరీరంలో బాగాలేదా? రాజవైద్యులను సంప్రదించారా? లేక మానసికంగా ఏమైనా బాధపడుతున్నారా? చెప్పమ్మా. మానవులకు సుఖదుఖాలు సహజం కదమ్మా. అమ్మా, వారి మేనమామ గారింట్లో భరతుడు శత్రుఘ్నుడు క్షేమంగా ఉన్నారు కదా? వారికేమీ కాలేదు కదా? మీకు గాని, మా తల్లి కౌసల్యకు గాని, సుమిత్రకు గాని అసౌకర్యము ఏమీ కలగలేదు కదా? అమ్మా, నాన్నగారి దుఃఖము పోగొట్టడానికి ఏమైనా చేస్తాను. తండ్రిగారు దుఃఖపడుతుంటే నేను క్షణకాలం కూడా జీవించలేనమ్మా. ఎందుకంటే నాకు ఈ జన్మను, ఈ శరీరాన్ని ఇచ్చింది నా తండ్రి. ఈ శరీరం ఆయన ఆధీనము. ఆయన కోసం, ఆయన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. అమ్మా, నాకు ఒక సందేహము. తమరికి, మా తండ్రిగారికి ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా? మీరేమన్నా తండ్రిగారిని అనకూడని మాటలు అన్నారా? నిజం చెప్పమ్మా. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తరువాత నా తండ్రిని నేను ఎప్పుడూ ఇటువంటి దీనస్థితిలో చూడలేదు అని కైకను బతిమాలాడు రాముడు. రాముని ఆవేదన చూచి ఇదే సమయము అని అనుకుంది కైక. తన మనసులో మాట బయటపెట్టింది. రామా, మీ తండ్రిగారికి శరీరంలో ఎలాంటి జబ్బూ లేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. కాని తన మనసులో ఉన్న విషయం నీతో ఎలా చెప్పాలా అని మదనపడుతున్నారు. ఆ విషయం నీతో చెప్పడానికి భయపడుతున్నారు కూడా అని ఒక్క క్షణం ఆగింది కైక. చెప్పమ్మా, తండ్రిగారు నాతో చెప్పడానికి సంకోచిస్తున్న విషయం ఏమిటి? త్వరగా చెప్పమ్మా అని తొందర పెట్టాడు రాముడు. ఏమీ లేదు రామా, చాలా స్వల్పమైన విషయం. పూర్వము దేవాసుర యుద్ధంలో మీ తండ్రిగారు నాకు 2 వరములు ప్రసాదించారు. ఆ వరములు ఇప్పుడు నేను కోరుకున్నాను. ఆ వరముల గురించి నీతో చెప్పడానికి భయపడుతున్నారు మీ తండ్రిగారు. రామా, ధర్మము నీకు తెలుసు కదా. సత్యము పలకడం, ఆడిన మాట తప్పకపోవడం ఉత్తములకు పరమధర్మము కదా. మీ తండ్రి నీకోసం ఆడిన మాట తప్పుతాను అని అంటున్నాడు. ఇదేమి న్యాయం అని పలికింది కైక. అమ్మా, ఆ వరాలు ఏమిటమ్మా? నాతో చెప్పు అని అడిగాడు రాముడు. అవి నీకు దుఃఖము కలిగించేవి రామా. నీవు ఏమీ అనుకోనంటే చెబుతాను. విన్న తరువాత నన్ను దూషించకూడదు. అసలు ఈ వరాల సంగతి మీ తండ్రిగారే నీకు చెప్పాలి. కాని నీకు చెప్పడానికి నీ తండ్రి సంకోచిస్తున్నాడు అని మరలా ఆగింది కైక. ఈ సందిగ్ధము భరించలేకపోతున్నాడు రాముడు. అమ్మా, నా సంగతి తెలిసి కూడా నీవు ఇలా మాట్లాడటం తగునా? నా తండ్రిగారు చెబితే నేను నా ప్రాణములు కూడా గడ్డిపోచలాగా విడిచిపెడతాను. అగ్నిలో దూకమన్నా దూకుతాను, విషం తాగమన్నా తాగుతాను, సముద్రంలో దూకమన్నా దూకుతాను. అమ్మా, నా తండ్రి ఏది చెబితే అది చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను 2 మాటలు మాట్లాడను. నాది ఒకే మాట. చెప్పమ్మా, నేనేం చెయ్యాలి? నా తండ్రి దుఃఖము ఎలా పోగొట్టాలి అని అడిగాడు రాముడు.
కైకకు లోలోపల ఎంతో సంతోషంగా ఉంది. రాముడు దారిలోకి వచ్చాడు అనుకుంది. తన కోరికలు తీరే సమయం ఎంతో దూరం లేదు అనుకుంది. మెల్లమెల్లగా తన మనసులో ఉన్న కోరికలు బయటపెట్టింది. పూర్వము జరిగిన దేవాసుర యుద్ధములో నేను నీ తండ్రి దశరథుని ప్రాణములు కాపాడినప్పుడు ఆయన నాకు 2 వరములు ఇచ్చాడు. అవి ఇప్పుడు నేను కోరాను. అందులో మొదటిది భరతుని అయోధ్యకు పట్టాభిషిక్తుని చేయడం. రెండవది నీవు 14 సంవత్సరములు నారచీరలు ధరించి కందమూలములు తింటూ దండకారణ్యములో వనవాసము చేయడం. నీ తండ్రి మాటను నిలబెట్టాలన్నా, నీవు పలికిన మాటలు చేసిన ప్రతిజ్ఞ నిలుపుకోవాలన్నా నేను చెప్పినట్టు చెయ్యాలి. మీ తండ్రిగారి ఆజ్ఞ పాలించడం నీ ధర్మం. అందుకని నీవు 14 సంవత్సరములు వనవాసము చెయ్యాలి. నీ పట్టాభిషేకము కొరకు జరిగిన ఏర్పాట్లతోనే నీకు బదులు భరతునికి పట్టాభిషేకము జరగాలి. భరతుడు రాజ్యము చేస్తుంటే అతనికి నీవు అడ్డు కాకుండా వనములలో ఉండాలి. ఈ విషయములు నీతో చెప్పడానికి నీ తండ్రి సంకోచిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అందుకని ఆయన మాటలుగా నేను నీకు చెబుతున్నాను. నీ తండ్రి మాటను నిలబెట్టి ఆయన కీర్తిని ముల్లోకాలలో వ్యాపింపచెయ్యి. కుమారుడుగా అదే నీ కర్తవ్యము కదా. నీ సత్యవాక్ పరిపాలన వలన నీ తండ్రి తరిస్తాడు అని పలికింది కైక. కైక ఆ మాదిరి చెబుతూ ఉంటే దశరథుడు కోపంతో రగిలిపోతున్నాడు, బాధతో కుమిలిపోతున్నాడు. రాముని మొహం చూడలేక సిగ్గుతో తలదించుకున్నాడు. కాని రాముడు మాత్రం చిరునవ్వుతో తల్లి కైక మాటలు విన్నాడు. ఆయన మొహంలో ఏమాత్రం బాధ కనిపించలేదు. తన తల్లి కైక మాటలు విన్న రాముడు ఏమాత్రం బాధపడలేదు. అమ్మా కైక, అన్నీ నీవు చెప్పినట్లే జరుగుతాయి. నేను తండ్రిగారి మాట ప్రకారము జటలు నారచీరలు ధరించి అరణ్యవాసము చేస్తాను. ఈ చిన్న విషయానికి తండ్రిగారు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. తండ్రిగారి మాట నేను ఎప్పుడు కాదన్నాను? ఆయన మాట నేను కాదు అని అంటే కదా వారు బాధపడాలి. వారి మాట నాకు శిరోధార్యము. అమ్మా, నాకు జన్మనిచ్చినవాడు నా తండ్రి. నన్ను పెంచి పెద్ద చేసి నాకు విద్యాబుద్ధులు చెప్పించాడు. అటువంటి తండ్రి మాటలను నేను కాదంటానా? తండ్రిగారు ఈ విషయము నాకు స్వయంగా చెప్పి ఉంటే బాగుండేది. తండ్రిగారు, రామా, నేను భరతునికి యవరాజ్య పట్టాభిషేకము చేయదలిచాను అని ఒక్క మాట నాతో అంటే నేను రాజ్యమును భరతునికి అప్పగించి ఉండేవాడిని. ఒక్క రాజ్యమే కాదు, తండ్రిగారు కోరితే నా సర్వస్వమును భరతునికి అర్పిస్తాను. ఇందులో సందేహము లేదు. అమ్మా, నీవు తండ్రిగారిని ఓదార్చు. చూడమ్మా, తండ్రిగారు నా మొహంలోకి చూడలేక నేలచూపులు చూస్తూ కన్నీరు కారుస్తున్నారు. నేను తండ్రిగారి మాటలను పాటిస్తాను అని చెప్పమ్మా. వెంటనే నేను భరతుని తీసుకుని వచ్చుటకు దూతలను కేకయ దేశమునకు పంపుతాను. అమ్మా, నా తండ్రిగారి మాటలు మంచివా మంచివి కావా అని నేను తర్కించను. తండ్రిగారి నిర్ణయం నాకు అనుకూలమా ప్రతికూలమా అని ఆలోచించను. తండ్రిగారి మాటలను తప్పకుండా పాటిస్తాను. 14 ఏళ్లు వనవాసము చేస్తాను. నా మాట నమ్మండి అని నిశ్చయంగా అన్నాడు రాముడు. అప్పుడు రాముని మాటలలో నమ్మకం కుదిరింది కైకకు. కైక మనసు సంతోషంతో పరవళ్లు తొక్కింది. కాని పైకి మాత్రం ఆ సంతోషమును బహిర్గతము చెయ్యలేదు. రాముని తొందర పెట్టసాగింది. రామా, వెంటనే వేగముగా పరిగెత్తే గుర్రముల మీద దూతలను భరతుని మేనమామ ఇంటికి పంపు. భరతుడు వెంటనే ఇక్కడకు రావాలి. భరతుడు వచ్చు వరకు నీవు ఆగనవసరం లేదు. నీవు వెంటనే అరణ్యములకు ప్రయాణమై వెళ్ళు. నీ తండ్రిగారు స్వయంగా నీతో చెప్పలేదని సందేహించుకు. పాపం మీ తండ్రిగారు నీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని తనలో తనే మదనపడుతున్నాడు. నీవు ఇక్కడ ఉంటే ఆ బాధతో నీ తండ్రి ఆహారము కాని నీరు కాని ముట్టడు. కాబట్టి నీవు తక్షణం వనములకు వెళితేనే ఆయన ఆహారం తీసుకుంటాడు అని పలికిన కైక వంక అసహ్యంగా చూచాడు దశరథుడు. రాముని మొహంలోకి చూడలేక మరలా తలదించుకున్నాడు దశరథుడు. రామునికి విషయం అర్థమైంది. తన తల్లి కైకతో ఇలా అన్నాడు. అమ్మా, నేను ఎల్లప్పుడూ ధర్మమును తప్పను. తండ్రి మాటలను పాటిస్తాను. నా తండ్రి మాట ముందు ఈ రాజ్యము భోగములు నాకు గడ్డిపరకతో సమానము. నీకు ఇందాకే చెప్పాను, నా తండ్రిగారి మాటను నెరవేర్చడానికి నేను నా ప్రాణములను కూడా లెక్క చెయ్యను. ఇంకా ఈ వనవాసము ఒక లెక్కలోది కాదు. అమ్మా,
తమరికి తెలియనిది ఏమున్నది? పుత్రునికి తండ్రికి సేవ చేయడం, తండ్రి మాటను పాటించడం కన్నా వేరే ధర్మము ఏముంటుంది? తండ్రిగారి నోటి వెంట నా వనవాసము గురించి ఒక మాట కూడా రాకపోయినా నీవు చెప్పావు కాబట్టి ఆ మాటలు నా తండ్రిగారు చెప్పినట్టే భావిస్తాను. అది కాదమ్మా, నేను నీ పుత్రుడను. నాపై నీకు సర్వాధికారములు ఉన్నాయి. భరతుని రాజ్యాభిషేకము గురించి నాతో ఒక్క మాట చెబితే సరిపోయేది కదా. దీనికి తండ్రిగారిని ఇంత బాధ పెట్టవలెనా? అంటే ఈ రాముడి మీద తమరికి నమ్మకం లేదా అమ్మా? నాకు తమరు ఒకటి, మా తండ్రిగారు ఒకటి కాదు. మీ ఇద్దరి మాట ఒకటే. ఇంకా నాకు సెలవు ఇప్పించండి. నేను వెళ్ళి మా తల్లి కౌసల్య దగ్గర అనుమతి తీసుకుని నా భార్య సీతను ఊరడించి తర్వాత అరణ్యవాసమునకు వెళతాను. అమ్మా, తండ్రిగారిని జాగ్రత్తగా చూచుకొనమని భరతునికి చెప్పమ్మా. ఎందుకంటే తండ్రికి సేవ చేయడం మన సనాతన ధర్మం అని అన్నాడు రాముడు. రాముని ఒక్కొక్క మాట వింటుంటే దశరథునికి దుఃఖము పొర్లుకొని వస్తూ ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నోట మాట రావడం లేదు. శరీరం వశం తప్పుతూ ఉంది. తూలిపోతున్నాడు. అయినా నిలదొక్కుంటున్నాడు. రాముడు తండ్రి పాదములకు, కైక పాదములకు నమస్కరించాడు. తరువాత రాజమందిరము నుండి బయటకు వచ్చాడు. ఇదంతా ద్వారము వద్ద వేచి ఉన్న లక్ష్మణుడు వింటూ ఉన్నాడు. కోపంతో రగిలిపోతున్నాడు. కాని అన్నగారి మొహం చూచి కోపాన్ని అణుచుకుంటున్నాడు. రాముడు బయటకు రాగానే రాముని వెనకగా వెళ్ళాడు. రాముడు అక్కడ అమర్చిన పట్టాభిషేక ద్రవ్యములకు నమస్కరించాడు. సమస్తము త్యజించిన యోగి వలె అక్కడి నుండి వెళుతున్నాడు. ఛత్రమును చామరమును వద్దన్నాడు. తన వెంట వచ్చిన స్నేహితులను వెళ్ళిపొమ్మన్నాడు. రథమును కూడా వద్దన్నాడు. పాదచారి అయి తన తల్లి కౌసల్యా మందిరమునకు వెళ్ళాడు. ఇంత జరిగినా రాముని మొహం మీద చిరునవ్వు చెరగలేదు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తున్నాడు. రాముని వెంట ఉన్న లక్ష్మణుడు మాత్రం కోపంతో రగిలిపోతున్నాడు. కోపం ఆపుకోలేకపోతున్నాడు. లక్ష్మణుని కోపం అతని మొహంలో స్పష్టంగా కనపడుతూ ఉంది. కౌసల్య అంతఃపురము బయట ద్వారముల వద్ద అనేక మంది బ్రాహ్మణులు నిలబడి ఉన్నారు. రాముని చూడగానే వారందరూ లేచి నిలబడ్డారు. వారందరూ జయజయధ్వానములతో రాముని కౌసల్యా మందిరమునకు స్వాగతించారు. రాముడు అక్కడ నిలబడి ఉన్న బ్రాహ్మణులకు అందరికీ భక్తితో నమస్కరించాడు. మరికొంతమంది లోపలకు పరుగు పరుగున వెళ్ళి కౌసల్యకు రాముడు వస్తున్నాడు అన్న వార్తను అందించారు. కౌసల్య రాత్రి అంతా జాగారము చేసి పొద్దుటే లేచి స్నానాదికములు ఆచరించి రాముని క్షేమం కోరుతూ విష్ణుపూజ చేసింది. తరువాత అగ్నిలో మంగళద్రవ్యములు హోమం చేస్తూ ఉంది. రాముడు అంతఃపురములో ప్రవేశించి హోమము చేస్తూ ఉన్న తల్లిని చూచాడు. రాముడు రావడం చూచి కౌసల్య లేచి రాముని దగ్గరగా వచ్చింది. రాముడు తల్లి పాదములకు నమస్కరించాడు. కౌసల్య రాముని ఆశీర్వదించింది. తరువాత రాముని 2 చేతులతో లేపి గట్టిగా కౌగలించుకుని తల మీద ముద్దు పెట్టింది. నాయనా రామా, నీవు కూడా నీ పూర్వీకుల వలె కీర్తి ప్రతిష్టలు పొందుదువుగాక. నీవు నీ వంశకర్తలు ఆచరించిన ధర్మములను పాటించెదువుగాక. నీ తండ్రి దశరథ మహారాజు నిన్ను ఈరోజు యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తాను అన్నాడు. నీ తండ్రి మాట తప్పడు. నీకు ఈరోజే యువరాజ్య పట్టాభిషేకము జరగగలదు. రామా, రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమో, రా నాయనా, భోజనము చేద్దువుగాని అని ఆప్యాయంగా రాముని భోజనానికి పిలిచింది. రాముడు మరలా తన తల్లి కౌసల్యకు నమస్కరించి ఇలా అన్నాడు. అమ్మా, ఇప్పుడు మనకు ఒక అనుకోని ఆపద వచ్చి పడింది. నేను ఇప్పుడు అత్యవసరంగా దండకారణ్యము పోవలెను. దీనివలన నీవు, సీత, లక్ష్మణుడు దుఃఖిస్తారు అని నాకు తెలుసు. కాని ఇది తప్పదు. నేను వెళ్ళి తీరాలి. కాబట్టి నాకు నేటి నుండి ఈ రాజభోగములు, రాజభోజనములు, సింహాసనములు నిషిద్ధములు. నేను కందమూలములు తింటూ దర్భాసనము మీద పడుకోవాలి. ఈ విధముగా నేను 14 ఏళ్లు వనవాసము చెయ్యాలి. నాకు బదులుగా భరతుడు రాజ్యాభిషిక్తుడు అవుతాడు. ఇది తండ్రిగారి నిర్ణయము, నాకు శిరోధార్యము అని అన్నాడు. రాముడు ఈ మాటలు అంటూ ఉండగానే కౌసల్య నెట్ట నిలువున కూలిపోయింది. రాముడు వెంటనే తల్లిని పైకి లేపి పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చోపెట్టాడు. పరిచారికలు చల్లని నీళ్లు ఆమె మొహం మీద చల్లి సేద తీర్చారు. కౌసల్యకు దుఃఖం ఆగటం లేదు. కళ్ళ నుండి నీరు ధారాపాతంగా కారిపోతూ ఉంది. నోట మాట పెగలడం లేదు. రామా,
నువ్వు నా కడుపున ఎందుకు పుట్టావయ్యా? నాకు ఈ వార్త చెప్పడానికేనా? అసలు నాకు పిల్లలు లేకుండా ఉంటేనే బాగుండేది. పిల్లలు లేరు అని ఒకే దిగులు ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు పుట్టి పెరిగి ప్రయోజకుడు అయ్యి నాకు ఎనలేని దుఃఖము కలిగిస్తున్నావు. ఇది నీకు న్యాయమా రామా? నేను పెళ్లి చేసుకుని ఇక్కడకు వచ్చిన తరువాత సుఖము అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా భర్త రాజుగా ఉన్న రోజుల్లో నాకు ఏనాడు సుఖము లేదు. కనీసం నువ్వు పట్టాభిషిక్తుడు అయిన తరువాత అన్నా సుఖపడదామనుకున్నాను. ఆ ఆశ కూడా అడియాస చేశావు రామా. నేను అందరికంటే పెద్ద భార్యను అయి ఉండి కూడా నీ వనవాసముతో అందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి, వారి సూటీ పోటీ మాటలు పడాల్సిన దౌర్భాగ్యము నాకు దాపురించింది. ఇంతకు మించి స్త్రీలకు దుఃఖము ఏముంటుంది? రామా, నీవు ఇక్కడ ఉండగానే నా సవతులు నన్ను నిరాదరిస్తున్నారు. ఇంక నీవు లేకపోతే చెప్పవలెనా? నా బతుకు దుర్భరము అవుతుంది. అందుకే నాకు మరణమే శరణ్యము. రామా, నా భర్త నన్ను ఏనాడు అందరితో పాటు ఆదరించలేదు. ముఖ్యంగా ఆ కైక, ఆమె దాసదాసీలపాటి కూడా నేను చెయ్యలేదు. నా భర్త వారికన్నా హీనంగా నన్ను చూచాడు. పేరుకు పెద్ద భార్యనే కాని స్వతంత్రించి ఏ పని చెయ్యలేను. నాది ఒక బానిస బతుకు. నువ్వు చెప్పినట్టు రేపు భరతుడు రాజైతే ఈరోజు నన్ను పలకరించేవాళ్లు కూడా రేపు నా మొహం చూడరు, నాతో మాట్లాడరు. ఇంక కైక సంగతి చెప్ప పనిలేదు. రేపటి నుండి నన్ను ఒక మనిషిగా కూడా చూడదు. చీటికీ మాటికి నన్ను నిందిస్తూ ఉంటుంది. అసలు ఆమె మొహం చూడటానికే నాకు భయంగా ఉంటుంది. రామా, నిన్ను చూసుకొని ఇన్నాళ్ళు ఈ దుర్భరమైన బాధలు భరించాను. నీకు ఉపనయనము అయిన నాటి నుండి దాదాపు 17 సంవత్సరములు నువ్వు రాజ్యాభిషిక్తుడువు అవుతావని, నా కష్టములు తీరుస్తావని ఆశతో ఎదురుచూశాను. నీ మాటలతో ఆ ఆశ నిరాశ అయింది. ఈ వృద్ధాప్యంలో నా సవతుల సూటీ పోటీ మాటలు, వారు చేయు అవమానములు భరించలేను. ఇన్నాళ్ళు నీ ముద్దులకే మొహం చూస్తూ ఈ బాధలన్నీ దిగమింగుకున్నాను. ఇంకా నువ్వు నాకు కనపడవు. నేను ఈ బాధలు భరించలేను. నేను ఎంతో దురదృష్టవంతురాలను. లేకపోతే నీ క్షేమం గురించి, నీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని, నీవు రాజ్యాభిషిక్తుడివి కావాలని ఎన్నో పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేశాను. ఏ దేవుడూ నన్ను కరుణించలేదు, నా బాధలను తీర్చలేదు. అవన్నీ వ్యర్థమైపోయాయి. రామా, నా గుండె చాలా కఠినమైంది. లేకపోతే నీవు చెప్పిన ఈ దుర్వార్త విని నా గుండెలు ఈ పాటికి పగిలిపోవాల్సింది. కానీ అలా జరగలేదు. నా గుండెలు రాతిబండలు, అవి పగలవు. నాకు మరణము రాదు. రామా, నాకు పుత్రసంతానము కావాలని ఎన్నో పూజలు, ఎన్నెన్నో వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేశాను. నీవు పుట్టావు. కానీ ఏం లాభం? అవి ఫలించలేదు. నీకు వనవాసము ప్రాప్తించింది. రామా, మానవులకు తమ ఇష్టం వచ్చినప్పుడు మరణించే అవకాశము లేదు కదా. లేకపోతే నీవు ఈ మాట చెప్పగానే హాయిగా మరణించి ఉండేదాన్ని. ఇంక నేను ఎందుకు బతకాలి? ఎవరికోసం బతకాలి? ఏం అనుభవించడానికి బతకాలి? వ్యర్థంగా కలకాలం బతకడం కంటే మరణించడం మేలు కదా. లేకపోతే రామా, ఒక పని చెయ్యి. నన్ను కూడా నీ వెంట అరణ్యములకు తీసుకుని వెళ్ళు. నీ యోగక్షేమాలు చూసుకుంటూ నీ వెంటే ఉంటాను అని కౌసల్య రాముని చూచి తన మనసులో ఉన్న బాధను, ఆవేశాన్ని అంతా వ్రెళ్లగక్కింది. రాముడు అరణ్యములకు పోతాను అని చెప్పడం, ఆ మాటలు విని కౌసల్య భోరున ఏడవడం అంతా చూస్తున్నాడు లక్ష్మణుడు. వారిని చూచి ఇలా అన్నాడు. అమ్మా కౌసల్య, అన్నా రామా, ఒక స్త్రీ కోరిన కోరికలు నెరవేర్చడం కోసం రాముడు అడవులకు వెళ్లడం నాకు అసలే ఇష్టం లేదు. మన తండ్రి దశరథుడు కామపీడితుడు, భోగలాలసుడు, విషయవాంఛలకు లోబడ్డవాడు. అలాంటి రాజు కైకమాటలకు లోబడి ఏమైనా మాట్లాడవచ్చును. కాని అది ఆచరణయోగ్యము కాదు. ఎందుకంటే రాముడు అయోధ్య నుండి వెడలగొట్టబడవలసిన తప్పు ఏమీ చెయ్యలేదు, చెయ్యడు కూడా. అటువంటప్పుడు రాముడు అడవులకు ఎందుకు వెళ్ళాలి? రామునికి పరమశత్రువు కూడా రాముని గురించి చెడ్డగా మాట్లాడడు. ధర్మాచరణము చెయ్యువాడు ఎవరు? గుణవంతుడు, రుజువర్తనుడు అయిన కుమారుని అడవులకు పంపడు. రాజధర్మము తెలిసినవాడు ఎవడు? దశరథ మహారాజు మాటలను ధర్మసమ్మతముగా అంగీకరింపడు. ధర్మసమ్మతము కాని రాజు ఆదేశములను మనము పాటించనవసరము లేదు. రాజ్యం వీరభోజ్యము. నాకు అనుమతి ఇవ్వండి. బలప్రయోగంతో రాజ్యము స్వాధీనము చేసుకుంటాను.
ఎవరు అడ్డు వస్తారో చూస్తాను. రామా, నేను నీ పక్క ధనుస్సు పట్టుకొని నిలబడి ఉండగా నీ నీడను కూడా ఎవరూ తాకలేరు. ఈ అయోధ్యానగరము నీది. ఈ అయోధ్యలో నీకు ఎవరైనా అపకారము చేయడానికి సాహసిస్తే ఈ అయోధ్యానగరాన్ని నేలమట్టం చేస్తాను. రామా, ఈ లోకం తీరే అంత మెతకగా ఉంటే నెత్తికెక్కుతారు. భరతునికి పట్టాభిషేకము చెయ్యాలి అనేవాడు ఎవడినైనా సరే, భరతుని పక్షాన మాట్లాడే ఎవడినైనా సరే వాడిని వధిస్తాను. కైకపక్షము వహించి కైక మీద ప్రేమతో నిన్ను అడవులకు పంపుతున్న మన తండ్రి దుర్మార్గుడు బంధింపతగినవాడు. అందుకని దశరథుని బంధించదును. అవసరమైతే వధిస్తాను కూడా. గురువు అయినా సరే, దుర్మార్గుడు అయితే అతడు శిక్షార్హుడు. రామా, మన తండ్రి ఎవరి అండచూచుకుని పెద్దవాడైన నిన్ను కాదని రాజ్యమును భరతునికి ఇవ్వదలుచుకున్నాడో అర్థం కావడం లేదు. నీతో నాతో విరోధము పెట్టుకుని భరతునికి రాజ్యాభిషేకము చేసే ధైర్యము దశరథునికి ఎక్కడిది? అమ్మా కౌసల్యాదేవి, నాకు రాముడు అంటే ప్రాణము. నా ధనుస్సు మీద, నేను చేసిన యజ్ఞయాగముల మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. రాముడు సామాన్యుడు కాడు. రాముడు అరణ్యములలోనూ అగ్నిలోనూ ప్రవేశింపగలడు. కాని దేనికైనా సరే రామునికన్నా ముందు నేను ఉంటాను. నేను ఉండగా మీకు ఎలాంటి భయమూ లేదు. నిశ్చింతగా ఉండండి అని ఆవేశంతో పలికాడు లక్ష్మణుడు. ఆవేశంతో పలికిన లక్ష్మణుని మాటలు విన్న కౌసల్య రామునితో దుఃఖిస్తూ ఇలా అంది. రామా, నీ తమ్ముడు లక్ష్మణుని మాటలు విన్నావు కదా. నీకు ఇష్టమైతే ఆ ప్రకారము చెయ్యి. అధర్మపరురాలు అయిన కైకేయి మాటలు మనము పాటించనవసరము లేదు. నీవు అరణ్యములకు వెళ్ళనవసరము లేదు. రామా, నీకు అన్ని ధర్మములు తెలుసు. మాతృసేవ చేయడం పరమధర్మము. కాబట్టి నీవు అయోధ్యలో ఉండి ఈ వృద్ధాప్యంలో నా దగ్గర ఉండి నాకు సేవలు చెయ్యి. నీ ధర్మమును ఆచరించు. పూర్వము కాశ్యపుడు తన తల్లికి సేవలు చేసి తరించాడు. నీకు నీ తండ్రి ఎంతటి పూజనీయుడో నేను అంతటి పూజనీయురాలనే కదా. కాబట్టి నేను చెబుతున్నాను, నీవు అరణ్యములకు వెళ్ళనవసరము లేదు. అరణ్యములకు వెళ్ళుటకు నేను అనుమతి ఇవ్వను. నీవు నా దగ్గర ఉండి నాకు సేవలు చేసుకో. నీవు అరణ్యములలో ఉంటే నేను ఇక్కడ మృష్టాన్నములు ఎలా భుజించగలను? నీతో పాటు ఉంటూ ఆకులు అలములు తినడం నాకు ఎంతో ఇష్టం. అలా కాకుండా నీవు అరణ్యములకు వెళితే నేను అన్న పానీయములను తీసుకోకుండా ప్రాయోపవేశము చేస్తాను. కృంగి కృశించి మరణిస్తాను. నీకోసం నిన్ను తలుచుకుంటూ నేను మరణిస్తే నీకు దుర్గతులు కలుగుతాయి. తర్వాత నీ ఇష్టం అని పలికింది కౌసల్య. తమ్ముడు లక్ష్మణుని మాటలు, తల్లి కౌసల్య మాటలు సావధానంగా విన్నాడు రాముడు. వారితో ఇలా అన్నాడు. అమ్మా, నాకు నా తండ్రి దైవసమానుడు. ఆయన ఆజ్ఞను ధిక్కరించే శక్తి నాకు లేదు. కాబట్టి నిన్ను వేడుకుంటున్నాను, నన్ను అరణ్యములకు వెళ్ళని. పూర్వము పితృవాక్య పరిపాలన కొరకు కండు మహర్షి గోవును కూడా చంపాడు. మన వంశములోని సగరకుమారులు తండ్రి ఆజ్ఞ మేరకు భూమినంతా తవ్వారు. ఆ ప్రయత్నంలో తమ ప్రాణాలు కోల్పోయారు. అంతెందుకు, తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు పరశురాముడు తన తల్లి రేణుకను గొడ్డలితో నరికి చంపాడు. మన పూర్వీకులందరూ పితృవాక్ పరిపాలనకు తమ ప్రాణాలు కూడా అర్పించారు. నేను నా తండ్రి మాట మేరకు కేవలం అరణ్యములకు పోతున్నాను. నా పూర్వీకులు ఆచరించిన ధర్మమునే నేను ఆచరిస్తున్నాను. ఈనాడు నేను నా స్వార్థము కొరకు పితృవాక్యమును పాటించకుండా కొత్త ధర్మమును సృష్టించలేను. తండ్రి మాటను పాటించిన వాడికి దోషము అంటదు. తండ్రి మాటను ధిక్కరించి నేను నా పూర్వీకుల ముందు దోషిగా నిలబడలేను అని తల్లితో పలికిన రాముడు తమ్ముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, నీకు నా మీద ఎంత ప్రేమ, వాత్సల్యము, గౌరవము ఉన్నాయో నాకు తెలుసు. నా తల్లికి ధర్మసూక్ష్మములు, వేదాంత రహస్యములు తెలియకపోవడం వలన పామరత్వం చేత దుఃఖము పొందుతూ ఉంది. లక్ష్మణ, ఈ లోకంలో ధర్మాచరణ ఎంతో ముఖ్యము. ధర్మమునందే సత్యము ప్రతిష్ఠితమై ఉన్నది. తండ్రిగారు తన ధర్మమును తాను పాటించారు. తల్లికి వరాలు ఇస్తాను అన్నారు. ఆమె కోరుకున్నది ఇవ్వడం రాజు ధర్మము. ఆ ధర్మమును ఆయన నిర్వర్తించాడు. పితృవాక్ పరిపాలన నా ధర్మము. కాబట్టి నా ధర్మమును నేను నిర్వర్తించాలి కదా. ధర్మమును ఆశ్రయించిన వాడు తండ్రికి, తల్లికి, గురువుకు ఇచ్చిన మాటను తప్పకూడదు. నా తండ్రి మాటలను,
నా తల్లి కైకేయి నాకు చెప్పింది. ఇందులో ఆమె తప్పేముంది? తండ్రి మాటలను ఆచరించడం నా ధర్మము. కాని క్షత్రియ ధర్మము వేరుగా ఉంటుంది. బలవంతంగా రాజ్యము ఆక్రమించుకోవడం క్షత్రియ ధర్మము. ప్రస్తుతము మనకు కులధర్మమే ముఖ్యము, క్షత్రియ ధర్మము కాదు. నీవు కూడా క్షత్రియ ధర్మమును పక్కన పెట్టి ధర్మాచరణము చెయ్యి. నీ కోపము వదిలిపెట్టు. నేను చెప్పిన మాటలను ఆచరించు అని అన్నాడు రాముడు. తరువాత తల్లి కౌసల్యను చూచి చేతులు జోడించి ఇలా అన్నాడు. అమ్మా, నేను అరణ్యములకు పోవడానికి నాకు అనుమతి ఇవ్వు. దీనికి మారు పలికితే నా మీద ఒట్టు. నా ప్రయాణమునకు కావలసిన వస్తువులను సేకరించు. 14 సంవత్సరములు ఎంతలో అయిపోతాయి. ఇలా వెళ్ళి అలా తిరిగి వస్తాను. నా మాట నమ్ము. నీ మనసులో నా గురించి దుఃఖించకు. తండ్రి మాట ప్రకారము వెళుతున్నాను. నీ మాట ప్రకారము తిరిగి వస్తాను. అమ్మా, మనకందరికూ పెద్ద తండ్రిగారు. నీవు, నేను, సీత, లక్ష్మణుడు అందరము తండ్రిగారి మాటను గౌరవించాలి కదా. అదియే కదా సనాతన ధర్మము. ఇంక నా పట్టాభిషేకమునకు ఏర్పాట్లు చేయడం ఆపి నా వనవాసమునకు ఏర్పాట్లు చెయ్యి అని అన్నాడు రాముడు. రాముడు అలా మాట్లాడుతుంటే కౌసల్యకు ఏమనాలో తోచలేదు. రాముని చూచి ఇలా అంది. రామా, నీవు సనాతన ధర్మము గురించి చెప్పావు. సనాతన ధర్మములో తండ్రి మాటకు ఎంత విలువ ఇవ్వాలో తల్లి మాటకు అంతే విలువ ఇవ్వాలి కదా. కాబట్టి నేను చెబుతున్నాను, నీ తల్లి మాట ప్రకారము నీ తల్లిని విడిచి నీవు వెళ్ళవద్దు. నన్ను దుఃఖముల పాలు చెయ్యవద్దు. నేను నీకు తల్లిని, గురువును. నేను నీకు వనములకు పోవడానికి అనుజ్ఞ ఇవ్వను. నీవు వెళ్ళడానికి వీలులేదు. రామా, నీవు లేని ఈ బ్రతుకు నిరర్ధకము. నేను చచ్చి స్వర్గానికి వెళ్ళినా అక్కడ లభించే అమృతము కూడా నీకు సాటిరాదు. నీవు ముహూర్తకాలము నా ఎదుట ఉంటే చాలు. ఏ స్వర్గసుఖములు దానికి సమానం కావు. నన్ను విడిచి వెళ్ళకు అంటూ దీనంగా ఏడుస్తున్న తల్లిని చూచి రాముని మనస్సు ద్రవించిపోయింది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు రామునికి. అందుకని లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, నీవు కూడా తల్లిగారితో చేరి నన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది ధర్మమా? తల్లిగారు చూడు ఎలా పరితపిస్తూ ఉందో. ఆమెను ఊరడించాల్సింది పోయి ఆమెను, నన్ను నీ మాటలతో బాధపెట్టావు. లక్ష్మణ, అర్థకామములు ధర్మసమ్మతములైనప్పుడే అవి మంచి ఫలములను ఇస్తాయి. అందుకని అర్ధకామముల కంటే ధర్మమునకే ప్రాధాన్యము. ధర్మాచరణము అత్యంత ఆవశ్యకము. మనము ఎల్లప్పుడూ ధర్మసమ్మతములైన పనులను చేయడంలోనే ఆసక్తి కలిగి ఉండాలి. కేవలం అర్థము, కామముతో కూడిన పనులను చేయడం వలన రాగద్వేషములు ప్రబలుతాయి. అవి ధర్మపరులకు మంచివి కావు. మన తండ్రి వృద్ధుడు, మనకు పూజ్యుడు. ఆయన కామ ప్రకోపంతో గాని కోపంతో గాని మనలను ఒక పని చెయ్యమని చెప్పినప్పుడు అది ధర్మం కాదు అని మనం నిరాకరించడం ధర్మాచరణము అనిపించుకోదు. కేవలం దుష్టులు మాత్రమే అలా చేస్తారు. లక్ష్మణ, మన తండ్రిగారు నీకు, నాకు తండ్రి, గురువు, దైవము. అలాగే మన తల్లిగారికి ఆయన భర్త. భర్త మాట భార్యకు శిరోధార్యము. కాబట్టి మనందరికీ దశరథ మహారాజు ఆజ్ఞను పాటించడం తప్ప మరో మార్గము లేదు. పైగా తన భర్త అయిన దశరథ మహారాజు గారు జీవించి ఉండగా భర్తను వదిలిపెట్టి తల్లిగారు నా వెంట అడవులకు ఎలా రాగలరు? అది ధర్మము కాదు అని తల్లివంక తిరిగి, అమ్మా, నాకు అరణ్యములకు వెళ్ళుటకు అనుమతి ఇవ్వు. 14 సంవత్సరముల తరువాత నేను క్షేమంగా అయోధ్యకు తిరిగి రావాలని నన్ను ఆశీర్వదించు. నా తండ్రి మాటను పాటించడం, నా పూర్వీకులు నడిచిన బాటలో నడవడం, వీటితో పోలిస్తే ఈ తుచ్చమైన రాజ్యభోగములు నాకు తృణప్రాయములు. కేవలం రాజ్యం కోసం శాశ్వత కీర్తి ప్రతిష్టలను వదులుకోలేను. అమ్మా, ఈ జీవితము నీటి బుడగ వంటిది. 4 రోజులు రాజ్యం పాలించడం కోసం ధర్మము తప్పి అధర్మంగా రాజ్యమును కైవసం చేసుకోవడం మంచిది కాదు అని తన మనస్సులో ఉన్న మాటను అమ్మకు, తమ్ముడికి స్పష్టం చేశాడు. తల్లికి ప్రదక్షిణాపూర్వకంగా నమస్కారం చేశాడు.